గైస్ పేటీఎంకి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ పేటీఎం నుంచి వస్తున్న అఫీషియల్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలా మంది ఎఫ్డి డెబిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు మీకు తెలిస్తే కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. అందరికి విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు లేటెస్ట్ ఆఫర్ టిప్స్ అండ్ బక్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. అలాగే ముఖ్యంగా పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం డెఫినెట్ గా చెక్ చేయండి. మీరు ఎవరైనా OnePlus 12 వారు పర్చేస్ చేద్దాం అనుకుంటే ఈ రోజు మధ్యాహ్నం 12 PM కి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ లో మీకు OnePlus Buds Z2 ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది ఈ ఫోన్ పర్చేస్ చేసినట్టయితే. ఇక పేటిఎం ఎఫ్డి వాలెట్ ఇంకా అకౌంట్ కి సంబంధించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కొంత క్లారిఫికేషన్ అయితే వచ్చింది. అఫీషియల్ గా మనకి పేటిఎం ఏం చెప్తుందో ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎఫ్డికి సంబంధించి ఒక పాయింట్ ఇక్కడే మనకు మెన్షన్ చేశారు. మరొక పాయింట్ లో మరికొన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎఫ్డికి సంబంధించి. సో వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తి క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే రిస్ట్రిక్టింగ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసెస్ ఇంక్లూడ్ అకౌంట్ వాలెట్ ఫిక్స్డ్ డిపాజిట్ ట్రాన్సిట్ కార్డ్ అని ఉంది. సో ఏ సర్వీసెస్ అయితే ఆగిపోతున్నాయో వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. అయితే మిగతా సర్వీసెస్ అకౌంట్ వాలెట్ ఇంకా ట్రాన్సిట్ కార్డు కూడా ఆగిపోనున్నాయి అనమాట. సో ఈ సర్వీసెస్ లో ఆగిపోనున్న సర్వీసెస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీరైతే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేరు February 29 తర్వాత. బట్ అవి ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని డౌట్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఉంది. కొంచెం వీడియో పూర్తిగా చూడండి. డెబిట్ కార్డ్స్ చాలా మంది ఉపయోగిస్తుండొచ్చు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉపయోగిస్తున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ చార్జెస్ కట్ చేసి ఉంటారు కాబట్టి అవి మనకి రిఫండ్ చేస్తారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కంప్లై అవడానికి మేము ట్రై చేస్తున్నాం చెప్తున్నారు తప్ప మనకి చార్జెస్ కట్ చేస్తారా, కట్ చేసినవి రిటర్న్ ఇస్తారా అలాంటి డీటెయిల్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేయలేదు. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ డెబిట్ కార్డ్ కి సంబంధించిన చార్జెస్ కట్ అయిపోయినట్టయితే రిఫండ్ వస్తుందా లేదా అనే విషయంపై అయితే మాత్రం 100% క్లారిటీ లేదు. బట్ 29 ఫిబ్రవరి వరకు అయితే మాత్రం మీరు ఆ డెబిట్ కార్డ్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా 100% మనం యూజ్ చేసుకోవచ్చా లేదా అనే విషయంపై ఈ పర్టికులర్ పాయింట్లు అయితే మాత్రం క్లారిటీ లేదు. బట్ ఉన్న బ్యాలెన్స్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి 29 ఫిబ్రవరి తర్వాత వర్క్ అయ్యే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఉంటాయి కదా, అంటే మీరు ఎవరైనా కానీ గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ కోసం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టయితే మంత్లీ లేదా హాఫ్ ఇయర్లీ మీకు కొంత అమౌంట్ డైరెక్ట్ గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకి 29 ఫెబ్రవరి తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లోకి ఎలాంటి క్రెడిట్ లేదా డిపాజిట్స్ కావు కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఆల్టర్నేటివ్ బ్యాంక్స్ ఏవైనా కానీ మీ గవర్నమెంట్ స్కీమ్స్ కి లింక్ చేసుకోవడం మంచిది అని. ఇక NSH మ్యాండేట్స్ ఏమైనా కానీ మీరు పెట్టుకున్నట్టయితే మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కి అవి కూడా మీకు వర్క్ అవుతూనే ఉంటాయి. అంటే ఈవెన్ ఆఫ్టర్ Feb 29 తర్వాత కూడా అవి ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ పేటిఎం ఏం చెప్తుందంటే February 29 తర్వాత మీరు అందులో ఫండ్స్ డిపాజిట్ చేయలేరు కాబట్టి ఏదైనా సమయంలో మీ ఫండ్స్ తక్కువైనట్టయితే ఆ NSH ఎగ్జిక్యూషన్ టైంలో మీరు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే బ్యాంక్ కి మీ NSH మ్యాండేట్ మూవ్ చేసుకోమని చెప్తున్నారు. సో ఆటోమేటిక్ గా ఏమన్నా మీరు పేమెంట్స్ కట్ అయ్యేలా పెట్టినట్టయితే అవి కూడా మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి రిమూవ్ చేసి వేరే బ్యాంక్ కి లింక్ చేసుకోవడం మంచిది. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హౌ విల్ ఐ రిడీమ్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫ్టర్ Feb 29, 2024 అని ఉంది. అంటే మీలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇప్పుడే తీసేసుకోవాలా వద్దా అని. దానికి సంబంధించి మనకు చాలా క్లియర్ గా ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ RBI డైరెక్టివ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు బుక్ ఎనీ న్యూ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్టర్ Feb 29 ఉంది. అంటే మన Feb 29 తర్వాత మన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో డబ్బులు ఉన్నా గానీ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ అయితే మాత్రం చేయలేం. హౌవెవర్ యూ విల్ బి ఏబుల్ టు రిడీమ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అట్ ఎనీ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ Feb 29 ఉంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్టయితే అది మాత్రం మీరు ఇమీడియట్ గా తీసుకోవాలని లేదు. మీరు కావాలనుకుంటే అది అలాగే ఉంచుకొని February 29 తర్వాత కూడా ఎప్పుడైనా మీరు దాన్ని రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీరు ఎవరికైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నట్టయితే ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు బ్రేక్ చేసి దాన్ని డైరెక్ట్ గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో పొందొచ్చు. ఇక మీ వాలెట్ లో మనీ అది ఉన్నట్టయితే మీరు ఎప్పటిలాగే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మీరు వాలెట్స్ లేదా సబ్ వాలెట్స్ క్లోజ్ చేద్దాం అనుకుంటే ఇంతకు ముందు ఏ విధంగా క్లోజ్ చేశారో అదే విధంగా క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎఫ్డికి సంబంధించి చాలా మంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.